ओम पूर्वोक्तवंदनविशेषविशिष्टायां शुभतिथौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थमुत्कीर्णस्य श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः एवं श्री गोदादेव्याः कृपया सङ्कल्पिता श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य नामधेयस्य मूलकुलगोत्रोद्भवस्याः रत्नायुधानामधेयस्य अन्विषाणां सहकुटुम्बानां एवं त्रिकुलगोत्रोद्भवस्य माणिक्यनामधेयस्य सुवर्णानां शिवभानामधेयस्य मौलिकानां प्रवीणवादे विशाखानक्षत्रे द्वादशे स्वातिनक्षत्रे सहकुटुम्बानां एवं मूलकुलगोत्रोद्भवस्य प्रजापतिनामधेयस्य विन्दूनाम्नीं मनसा वैष्णवीनाम्नीं नव्यालक्ष्मीनाम्नीं सहकुटुम्बानां एवं मूलकुलगोत्रोद्भवस्य लोकेश प्रसादनामधेयस्य प्रसादनामधेयस्य वरुण प्रसादनामधेयस्य संजना प्रसादनामधेयस्य सहकुटुम्बानां एवं बलिचट्टगोत्रोद्भवस्य रविकिरण रोहिणी नक्षत्रे दीप्ति रेवती नक्षत्रे सहकुटुम्बानां एवं वसुनिधिगोत्रोद्भवस्य श्रीधर धनिष्ठा नक्षत्रे उमामहेश्वरी पूर्वाषाढ़ा नक्षत्रे तेजस्नामधेयस्य श्रीरामनामधेयस्य सहकुटुम्बानां एवं भोगनोलगोत्रोद्भवस्य सायुनाथ रोहिणी नक्षत्रे सृजना पूर्वाभाद्रा नक्षत्रे श्रेयस्पुष्यमी नक्षत्रे श्रीविका शतभिजा नक्षत्रे सहकुटुम्बानां सपरिवाराणां क्षेमायुरारोग्यदा सिद्ध्यर्थं सकलाभिष्टफलसिद्ध्यर्थं आयुरारोग्याभिवृद्ध्यर्थं श्री गोदादेव्याः अनुग्रहकृपाकटाक्षसिद्धिद्वारा धनुर्मासव्रतफलयोग्यता सिद्ध्यर्थं गोदादेव्याः श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः पादारविन्दयोः धनुर्मासमहोत्सवप्रयुक्ते रमणीत्य अष्टोत्तरशतनामार्चनपूजां करिष्ये। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ అనాథ రక్షక గోవింద ఓం కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమజా రమమానాయ వెంకటేశాయ మంగళం పుష్పమాలికా బంధగంధ బంధుర విష్ణవే విష్ణుచిత్తనూజాయై గోదాయై నిత్యమంగళం గోవింద ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం
ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీరంగనాయక్యై నమః ఓం గోదాయ నమః ఓం విష్ణుచిత్తాత్మరాయ నమః ఓం సత్యై నమః ఓం గోపీవేషధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం భూసుదాయ నమః ఓం భోగశాలిన్యై నమః ఓం తులసీకారణోద్భూతాయ నమః ఓం శ్రీయై నమః ఓం ధన్విపురవాసిన్యై నమః ఓం భక్తనాథ ప్రియకర్యై నమః ఓం శ్రీకృష్ణయుత భోగిన్యై నమః ఓం ఆముక్తమాన్యదాయ నమః ఓం బాలాయ నమః ఓం రంగనాథ ప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం విశృంభరాయ నమః ఓం కళాలాపాయ నమః ఓం యుతిరాజ సహోదర్యై నమః ఓం కృష్ణానురక్తాయ నమః ఓం సుభగాయ నమః ఓం సులభశ్రియై నమః ఓం సలక్షణాయై నమః ఓం లక్ష్మీ ప్రియసఖ్యై నమః ఓం శ్యామాయ నమః ఓం దయాంచితదుర్గంచలాయ నమః ఓం భర్గుణ్యావిర్భవాయ నమః ఓం రమ్యాయ నమః ఓం పునర్మాసృతప్రదాయ నమః ఓం శంభకాశోకపున్నాగమాలతి విలసత్కచాయై నమః ఓం ఆకారత్రయ సంపన్నాయ నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజశ్చితమనోరథాయ నమః ఓం మోక్షప్రదాన నిపుణాయ నమః ఓం మంత్రరత్నాదిదేవతాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం లోకజనన్యై నమః ఓం లీలామానదరూపిణ్యై నమః ఓం బ్రహ్మజ్ఞాయ నమః ఓం అనుగ్రహాయ నమః ఓం మాయాయై నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం మహాపతిప్రదాయ నమః ఓం విష్ణుగుణకీర్తన లోలుపాయ నమః ఓం ప్రపన్నార్తిహరాయ నమః ఓం నిత్యాయ నమః ఓం వేదసౌధ విహారిణ్యై నమః ఓం శ్రీరంగనాథ మాణిక్యమంజర్యై నమః ఓం మంజుభాసిన్యై నమః ఓం సుగంధార్థ గ్రంథకర్యై నమః ఓం రంగమంగళ దీపికాయ నమః ఓం గజభద్రాకులాబ్జాంగ మృదుపాదలాంఛితాయ నమః ఓం తారకాగార నగరాయ నమః ఓం ప్రవాళ మధురాంగుళ్యై నమః ఓం కూర్మోపేయ పాదోర్ధభాగాయ నమః ఓం శోభన భాష్మికాయ నమః ఓం వేదార్థభావతత్వబోధాంగ్రిభంగజ గజాయై నమః ఓం ఆనందబుద్భుతాకార సుగుల్భాయ నమః ఓం పరమాయ నమః ఓం అనుకాయ నమః ఓం తేజశ్రియోజ్వలితభాగాంగులిభూషితాయ నమః ఓం మీనకేతనతోనీరదారశంఖా రాజిదాయై నమః ఓం ప్రకృద్వజ్ఞానయుగ్మాభ్యాయై నమః ఓం స్వర్ణరంభావశక్తికాయ నమః ఓం విశాలజఘనాయ నమః ఓం వీణశుశ్రూణ్యై నమః ఓం మణిమేఖలాయ నమః ఓం ఆనందసాగరావర్తగంభీరా భోజనాభికాయై నమః ఓం తులసికాయ నమః ఓం శాంతిపూర్ణమోదయై నమః ఓం నవమందీరోపాధ్యై నమః ఓం సుధాకుంభాయనస్తున్యై నమః ఓం కల్పమాలానగభుజాయ నమః ఓం చంద్రకండలఖాంసిదాయ నమః ఓం శుక్రవాళాంగుళీన్యస్త మహారత్నాంగుళీయకాయై నమః ఓం నవారుణ ప్రవాళాః పాణిదేశ సముంచితాయ నమః ఓం కంభుకంఠ్యై నమః ఓం శుభుకాయ నమః ఓం బింబోష్ట్యై నమః ఓం కుంతదంతయుజై నమః ఓం కారుణ్యజనశ్యంతి నేత్రత్వయ శోభితాయై నమః ఓం ముక్తాసుజస్మితాయ నమః ఓం చారుచాంబేయ నిభనాసికాయ నమః ఓం దర్పణాకార విపుల కబోళద్విదయాంశిదాయ నమః ఓం అనంతారక ప్రకాశోద్యన్మణిదాకంకశోభితాయ నమః ఓం కోటి సూర్యాగ్ని సంకాశనాయ నానాభూషణభూషణాయ నమః ఓం సుగంధవదనాయ నమః
ओम सुभ्रवे नमः ओम अर्धचंद्रललाटिकाय नमः ओम पूर्णचंद्रायणाय नमः ओम नीलकुटिलालकशोभिताय नमः ओम सौंदर्यसीमाय नमः ओम विलसत्कस्तूरीतिलकोज्ज्वलाय नमः ओम भगद्भगायमानोद्यन्मणिश्रीमन्तभूषणाय नमः ओम जाज्वल्यमानसत्रब्ध दिव्यचूडावतंसकाय नमः ओम सूर्यार्धचन्द्रविलसद्भूषणाञ्जलवेदिकाय नमः ओम प्रान्तस्वर्णलिचोडिकाय नमः ओम सत्रत्नाञ्जितविद्योतविद्युत्पञ्चाकुटाटिकाय नमः ओम अत्यर्काण्डतेजोतिमणकुञ्जकधारिण्यै नमः ओम नानामणिगणाकीर्णहेमाङ्गदशोषिताय नमः ओम कुङ्कुमादरकस्तूरी दिव्यचन्दनचर्चितायै नमः ओम शोचितोज्ज्वल्यविधविचित्रमणिहारिण्यै नमः ओम असंख्येयसुखस्पर्शशर्वातिशय भूषणायै नमः ओम मल्लिकापारिजातादिदिव्यपुष्पस्रगञ्चिताय नमः ओम श्रीरङ्गनिलयाय नमः ओम भोज्यायै नमः ओम दिव्यतेजशोभिताय नमः ओम श्रीरङ्गनायक्यै नमः नमः ओम वेङ्कटेशाय नमः ओम शेषाद्रिनिलयाय नमः ओम वृषदृग्गोचराय नमः ओम विष्णवे नमः ओम सुदञ्जनगिरीशाय नमः ओम वृषाद्रिपतये नमः ओम मेरुपुत्रगिरीशाय नमः ओम सुरस्वामिदरीजुषे नमः ओम कुमाराकल्पदेव्याय नमः ओम भद्रदृक्विषयाय नमः ओम सुवर्तलायुधन्यस्तसेनापत्यवरा ओम रामाय नमः ओम पद्मनाभाय नमः ओम सदाभायस्तुताय नमः ओम दिक्तवैकुण्ठलोकाय नमः ओम गिरिकुञ्जविहारिणे नमः ओम हरिचन्दनगोत्रेन्द्र स्वामिने नमः ओम शङ्खराजन्यनेत्राब्जविषयाय नमः ओम वसुव्रजवित्रात्रे नमः ओम कृष्णाय नमः ओम अब्धिकन्यावरिष्ठत्ववक्षसे नमः ओम वेङ्कटाय नमः ओम सनकादिमहायोगी पूजिताय नमः ओम देवचित्रमुखानन्ददैत्यजङ्घप्रणाजिने नमः ओम शेषद्वीपवृन्मुक्त पूजिताङ्घ्रिकाय नमः ओम शेषपर्वतरूपत्वप्रकाशनपराय नमः ओम स्वावस्थापितदारिक्षाय नमः ओम तारिक्षात्रणिवासिने नमः ओम मायागूढविमानाय नमः ओम गरुडस्कन्दवासिने नमः ओम अनन्तजलधे नमः ओम अनन्ताक्षाय नमः ओम अनन्तचरणाय नमः ओम श्रीशैलनिलयाय नमः ओम दामोदराय नमः ओम नीलमेघनिभाय नमः ओम ब्रह्मादिदेवरुद्रेश रूपाय नमः ओम वैकुण्ठागतधेम विमानान्तर्गताय नमः ओम अगस्त्याभ्युत्थितादेश गोचराय नमः ओम वासुदेवाय नमः ओम हरये नमः ओम तीर्थपञ्चकवासिने नमः ओम वामदेवप्रियाय नमः ओम जनकेश्वरप्रदाय नमः ओम मार्कण्डेयमहातीर्थ परमण्यप्रदाय नमः ओम वाक्पतिब्रह्मदात्रे नमः ओम चन्द्रलावण्यदायिने नमः ओम नारायणगेदाय नमः ओम ब्रह्मगुप्तोत्तमाय नमः ओम शङ्खचक्रवरानन्द चक्रधराय नमः ओम द्रवण्डगमदादित्वविग्रहाय नमः ओम केशवाय नमः ओम नित्यजपणमूर्तये नमः ओम अर्धिदार्थप्रदात्रे नमः ओम विश्वतीर्थ हारिणे नमः ओम तीर्थस्वामिजरत्नादिजनाभीष्ट प्रदाय नमः ओम कुमारधारिकावादस्कन्धाभीष्टप्रदायिने नमः ओम जानविष्णुसमुद्भूतगोत्रिणे नमः ओम कूर्ममूर्तये नमः ओम किन्नरत्वन्द्विजावान्तप्रदात्रे नमः ओम विभवे नमः ओम वैखानसमुनिश्रेष्ठभूतिताय नमः ओम सिंहासननिवासाय नमः ओम श्रीमन्नारायणाय नमः ओम सद्भक्तनीलकण्ठार्जुनसिंहाय नमः ओम कुमुदाग्रगणत्रयसेनापत्यप्रदाय नमः ओम दुर्मेधप्राणहर्त्रे नमः ओम श्रीधराय नमः ओम क्षत्रियान्तकरामाय नमः ओम मत्स्यरूपाय नमः ओम पाण्डवारिप्रहर्त्रे नमः ओम श्रीकराय नमः ओम उपत्यकाप्रदेशशङ्करध्यातमूर्तये नमः ओम रुक्मातजलसी गौरलक्ष्मीकृता नमस्मिने नमः ओम लसल्लक्ष्मीकराम्भोज सकलः
खगस्रजे नमः ओम शालग्रामनिवासाय नमः ओम सुखदृग्गोचराय नमः ओम नारायणार्पितादेश विषयाय नमः ओम मृगयार्जगाय नमः ओम वृषभासुरहारिणे नमः ओम अंजनागोत्रपतये नमः ओम वृषभासुरवासिने नमः ओम अंजनासुतदात्रे नमः ओम माधवीयागहारिणे नमः ओम प्रियङ्गप्रियभक्षाय नमः ओम श्वेतकोलवराय नमः ओम नीलदेवयोधारा शेखदेहोद्भवाय नमः ओम शङ्करप्रियमित्राय नमः ओम चोलपुत्रप्रियाय नमः ओम सुधर्मनीधन्यप्रदात्रे नमः ओम मधुघातिने नमः ओम कृष्णाख्यविप्रवेदान्तदेशगत्वप्रदा नमः ओम वराहाद्रनाथाय नमः ओम बलभद्राय नमः ओम त्रिविक्रमाय नमः ओम महते नमः ओम ऋषिकेशाय नमः ओम अच्युताय नमः ओम नीलात्रिनिलयाय नमः ओम क्षीराब्दिनाथाय नमः ओम वैकुण्ठाचलवासिने नमः ओम मुकुन्दाय नमः ओम नित्याय नमः ओम अनन्ताय नमः ओम विरिञ्चाभिर्दानीत सौम्यरूपाय नमः ओम सुवर्णमुखरीस्नादा याभीष्टदायिने नमः ओम हलायुजगत्तीर्थसमस्तफलदायिने नमः ओम गोविन्दाय नमः ओम श्रीनिवासाय नमः ओम श्रीभू महालक्ष्मी नमः ओम श्रीदेव्यै नमः ओम श्रीभूदेव्यै नमः ओम श्रीनीलादेव्यै नमः ओम श्रीगोदादेव्यै नमः ओम श्री अनन्ताय नमः ओम श्री गरुडाय नमः ओम श्रीमते विश्वक्सेनाय नमः ओम श्री वरांकुशाय नमः ओम श्रीमते रामानुजाय नमः ओम श्रीमद्वरवरमुनये नमः ओम स्वाचार्येभ्यो नमः ओम पूर्वाचार्येभ्यो नमः ओम समस्तपरिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः नानाविधानि परिमलभद्र पुष्पाणि समर्पयामि दिव्य धूपमाघ्रापयामि ओम मूर्धानन्दिवो अरदिम्बदिव्यावै धूर्वयं वयं धूर्वामस्त्वं देवानां अशोकश्च मह्यमावह जीवनं च अभिश्रेर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे सजामासं सृजामसि आचमनीयं समर्पयामि यथा भागशः इमानि मधुरफलानि निवेदयामि मङ्गलनीराजनं सन्दर्शयामि कल्याणात् नाथगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् स्वोच्छिष्टमालिकाबन्धगन्धबन्धुरविष्णवे विष्णुचित्तदनुजायै गोदायै नित्यमङ्गलम् माद्रसाकिञ्चनत्राणबद्धकङ्कणबाणये विष्णुचित्तदनुजायै गोदायै नित्यमङ्गलम् श्रीमत्ये विष्णुचित्तार्य मनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम् कर्कटे पूर्वफल्गुन्यां तुलसीकारणोद्भवां पाण्ड्ये विष्णुम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी गोविन्द ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సదీతురడ శ్రీదేవేశ్వయాపాత్రం ధే భక్త్యాది గుణార్ణవం జితేంద్ర ప్రబలం వందే రమ్యజా మాతరం ముని लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तुतराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतमश्रयैकसिन्धोः రామానుజస్య శరణో శరణం ప్రపద్యే मातापितायुवतयस्तनया विभूतिः सर्वं विदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् శ్రీమత్తదంఘ్రేగణం నడమామి మూర్ధ్నా భూతం ధరస్వ మహదాహ్వయ భక్తనాథ శ్రీభక్తధార కులశేఖర యోగివాహ भक्ताङ्घ्रिरेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् त्वमेव मत्वा
गङ्गेशयं राघवदर्हणीयं प्राबोधकीं योगसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे मण्डकुडियन्मरमामरयोर्मन्यसीर् தொண்டரடைப்படுதன்னகரம் மண்ணுதிருந்தவையில் நின்னரங்கத்தம்மானை பள்ளியுணர் தும்பினான் உதித்த ஊர் சிகரம் வந்தனைந்தான் கனைரட கண்டது காலை எம்பழுதாய் மதுவிருந்தருகிற மாவரெல்லாம் வானவரசர்கள் வந்து வந்தேன் எதிர் திசை நிறைந்தன் இவருடம் புகுந்தா இருங்களை தீட்டமும் விளையிடுமரசும் அதிர்த்தல்களை கடல் போன்றது எங்கும் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே சிகரம் வந்தனைந்தான் கனைரட கண்டது காலை எம்பழுதாய் மதுவிருந்தருகிற மாவரெல்லாம் வானவரசர்கள் வந்து வந்தேன் எதிர் திசை நிறைந்தன் இவருடம் புகுந்தா இருங்களை தீட்டமும் விளையிடுமரசும் அதிர்த்தல்களை கடல் போன்றது எங்கும் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே குழவலரணவே கூர்ந்தது குணதிசை மாறுதமிதவோ இழந்தன மலரணை பள்ளி கொள்ளன்னம் இன்பனினைந்த தவிரம் சிறுகுதல் விளங்கிய முதலையன் விளம்பரை வேள்வாய் வெள்ளையிருதவதன் விடத்தினங்கணங்கி அடங்கிய வாரணை நிறந்து எருகெடுத்தா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே பரந்தன சோழ் திசையெல்லாம் திண்ணியதாரகே மின்னல் சுழங்கி படரள வழுத்தனன் பனிமதியவனோ பாயிர கண்டத பயம் பழக்கமோ மடலடை கீறி வன்பாளைகள் நாரா வைக்கரை கூர்ந்தது மாறுதமிதுவோ அடரள திகழ் தருதிகடியந்தடக்கை அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே மேதிகள் தடவிடுமாயர்கள் வேங்குழலோடையும் விடமனை கருளம் ஈட்டிய விசை திசை வரந்தன வயலுள் இறந்திர சுரம்பிரம் இலங்கையர் குலத்தை வாட்டிய வரிசிலை வானவரேரே மாமுனி வேள்வியை காத்து அவகரத மாட்டிய வடதிரளையோத்தியம் அரசு அரங்கத்தம்மா வள்ளி எழுந்தருளாயே வட்களம் பூமணிகளின் வாய் போயத்த கங்கள் புகுந்தது புலரி கலந்தது குணதிசை கனை கடரவம் களவண்டு விடுத்திய கலம்பகம் புனை அலங்கடந்துடையில் கொண்டடையனை பணிவான் அமரர்கள் புகுந்தனர் ஆதரிடம்மா இலங்கையர்கோன் வழிபாடு கோயில் எம்பெருமான் வள்ளி எழுந்தருளாயே மனிதனும் தேருடம் இவரோ இறையவர் மதினரவிடையுறம் இவரோ மரவிய மயிலனின நர்மகன் இவரோ மறுதரம் வடுக்களம் வந்து வந்தேன் புறவியோடாடலும் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்து இண்டிய வெள்ளம் அருவர இணையனின் கோயில் முன்னிவரோ அரங்கத்தம்மா வள்ளி எழுந்தருளாயே அந்தரத்தவரர்கள் கூட்டங்கள் இவையோ அருந்தவரிவரம் மறுதரமிவரோ இந்திரநானயம் தானம் வந்திவனோ எம்பெருமான் உனகோயிலின் வாசல் சுந்தரர் நறுக்க விச்சாதரர் நோக்கா இயக்கரும் மயங்கினர் திருவடி தொடுவான் அந்தரம் பாரிடமில்லை மத்திதுவோ அரங்கத்தம்மா வள்ளி எழுந்தருளாயே வானவர் வாயிலை வழங்க மாநிதி கமலவன் கண்ணாடி முதல எம்பெருமான் படைமலை கலங்காண்டிற்கு ஏற்பனவாயின கொண்ட நன்முனிவர் தும்பரு நாரதர் புகுந்தனர் இவரோ தோன்றினவையும் துலங்களை பரப்பி அம்பரதரத்தின் நகழ்கின்றதர்கள் போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே மயக்கம் மத்தளி யாழ் குழல் முழவமோடு இடைக்கிழமை கீதங்கள் பாடினர் கிண்ணறர் கருடர்கள் கந்தரவரவர கங்குழலெல்லாம் மாதவர் வானவர் சாரணர் இயக்கர் சித்தரன் மயங்கினர் திருவடி தொடுவான் ஆதரல் அவர்க்கு நாளோளக்கமருளா அரங்கத்தம்மா வள்ளி எழுந்தருளாயே மயக்கம் மத்தளி யாழ் குழல் முழவமோடு இடைக்கிழமை கீதங்கள் பாடினர் கிண்ணறர் கருடர்கள் கந்தரவரவர கங்குழலெல்லாம் மாதவர் வானவர் சாரணர் இயக்கர் சித்தரம் மயங்கினர் திருவடி தொடுவான் ஆதரல் அவர்க்கு நாளோளக்கமருளா அரங்கத்தம்மா வள்ளி எழுந்தருளாயே மலர்கள் மலர்ந்தனைவையோ கதிரவன் கனை கடல் முளை இத்தனிவனோ துடியுடையார் சிறுகுடல் விருந்துதறி துகிருடத்தேரனர் சூஷ்புனலரங்கும் கோடையும் பொழிந்தோ தொன்னியதோல் தொண்டரடை பொடியின் ஒளியனை அடியனன் உன் அடியார் கால் படுத்தாய் பள்ளி எழுந்தருளாயே மலர்க மலங்கள் மலர்ந்தனைவையோ கதிரவன் கனை கடல் முளை இத்தனிவனோ துடியுடையார் சிறுகுடல் விருந்துதறி துகிருடத்தேரனர் சூஷ்புனலரங்கும் கோடையும் பொழிந்தோ தொன்னியதோல் தொண்டரடை பொடியின் ஒளியனை அடியனன் அடியார் கால் படுத்தாய் பள்ளி எழுந்தருளாயே நீளாதுங்கஸ்தனகிரி தடீ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தமத்யாபயந்தி स्वोच्छिष्टायां सृजनगणितं यावदाकृत्य भुङ्क्ते गोदातस्ये नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयर्बुदवयाण्डाळलङ्गर्க்கு
பன்னு திருப்பாவை பல்வதையும் இந்திசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலே சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்து சொல்கொடையே தொல்பாவை பாடிருந்தவள் வல்வடையாய் நடுநீவே கடவர் கண்ண விதை என்ன விம்மாத்தான் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுவினோ நீரடையீர் சீர்மலகுமாயப்பாட செல்வச் சிறுமீர்கள் கூர்வேல் குடந்துஜலன் நந்தகோபன் குவரானந்த கண்ணிய சோதையிலும் சிங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதியும் போல் முகத்தார் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் பகடப்படிந்து எல்லோரும் பாவாய் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுவினோ நீரடையீர் சீர்மலகுமாயப்பாட செல்வச் சிறுமீர்கள் கூர்வேல் குடந்துஜலன் நந்தகோபன் குவரானந்த கண்ணிய சோதையிலும் சிங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதியும் போல் முகத்தார் நாராயணனே நமக்கே பறை தருவார் பாரோர் பகடப்படிந்து எல்லோரும் பாவாய் வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரைகள் கேளீரோ பார்க்கடல் பயத்து என்ன வரவரடி பாடி மெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீரா மையற்றெழுதோம் மலரிட்டு நாமுடையோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி உய்யமாறன்னி வகந்தேலோரும் பாவாய் உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு வேது ஓங்குவரும் சந்தலோடு கைலுகள பூங்குவளை போதில் பரிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த மலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்த எல்லோரும் பாவாய் உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு வேது ஓங்குவரும் சந்தலோடு கைலுகள பூங்குவளை போதில் பரிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த மலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்த எல்லோரும் பாவாய் மழை கண்ணா வண்ணனை கைகரவேர் ஆழிகள் பக்கம் கொண்டு கொடாத்தேரி ஊசிமோல் மைகரத்தை பாழியந்தோரடை பற்பனாவன் ஆடிபோல் வெண்ணிவரம் புரிபோல் நின்று தெரிந்து தாஜாதே சாரங்க முதைத்து சிரமடை போல் வாட உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்த எல்லோரும் பாவாய் மன்ன வடமதனை மைந்தனை துயவென நீர் யமனை துறையவனை ஆயர் குலத்தினில் தோன்று மனவிளக்கை தாயை குரல் விளக்கம் செய்த தாமோதரனை பூஜோமாய் வந்து நாம் தோமலத்தோவித்துடதோ வாயினால் வாடு மனத்தினால் சிந்திக்கா போயபடியும் பகுதருவார் நனவம் தீனில் தோஷாகும் செப்பேலோரும் பாவாய் புள்ளரையின் கோயிலில் வெள்ளே விளசங்கன் பேரரவம் கேட்டிடையோ பிள்ளா எழுந்திராய் தேமுனை நஞ்சுண்டு கள்ளச்சாடம் கடற்கடைய காலோச்சி வெள்ளத்தளவில் துகிடமறந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள இடந்தருகின்ற பேரரவம் உள்ளம் புகுந்து விழுந்தேலோரும் பாவாய் சாத்தன் கலந்த பேசனவே சிரவம் கேட்டிலையோ பேய பின்னே காசம் பரப்பம் கலகலப்பக்கை வேர்த்தி வாட நறுங்குழலாய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பின் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ கேசமுடையாய் திரவேலோரும் பாவாய் வெள்ளிந்தரமே சிறமேடு மேவான் பரந்தனகான் மிக்கொள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரே போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோ போதுகளமுடைய பாவா எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் விழுந்தானை வள்ளரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவின் நாராயந்தருளேலோரும் பாவாய் மாடத்து சுத்தம் விளக்கரையா தூபம் கவிழத்துயிராமேல் கண்வரளம் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீரவளையிடப்பீரோ மகள் தான் உமையோர் நிச்சவிடோ அனந்தரோ ஏம பிறந்தையர் மந்திரப்பட்டாரோ மாமாஜன் மாதவன் வைகுந்தரன் என்ன நாமம் பரவும் நவின்றேலோரம் பாவாய் சொர்க்கம் புகின்ற அம்மனாய் மாத்துமும் தாராரோ வாடல் திருவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த வரதரம் புண்ணியநாள் கோத்தத்தின் வாய் விழுந்த கும்பகர்ணனும் தோத்து உனக்கே விருந்தையல் தான் தந்தானோ ஆத்தானந்தரளையாயிரம் களமே ஏத்தமாயிருந்து திரவேலோரம் பாவாய் கரவை கலங்கள் பல கலந்து
சத்தார் திரளுடைய சென்றுதரச் செய்யும் குற்றமன்னில்லாத கோளருக்கும் பொற்குடையே புத்தரவலகல் குணமையிலே போதராய் சுத்தத்தோடிமார் எல்லாரும் வந்து நின் மொத்தம் புகுந்து மகிழ்வன் நண்பேர் பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீயத்த குரங்கும் பொருளேலோரும் பாவாய் மனை கள்ளம் கத்திரமை கண்ணக்கிறங்கி நினைத்துடைய நின்றுபால் சூரா நனைத்தல்லம் சேரார்க்கும் நற்செல்வன் தங்காய் பனித்தலே வீசன் வாசல்களை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை தத்த மனத்தக்கினி யானை பாடவும் நீவாய் திரவாய் இனித்தாரிடந்திராய் இருந்த வேறிறக்கம் அனைத்தில் அத்தாரும் அறிந்தேலோரும் பாவாய் கிண்டானே பொல்லா வரக்கனை கிள்ளி களைந்தானே கீர்த்தமை வாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைகளம் புக்கார் வெள்ளி இழந்து வியாட வருங்கித்து உள்ளம் சிலம் வினகான் போதரை கண்ணினாய் குள்ள குருள குடைந்து நீராடாது பள்ளி கிடத்தையோ பாவாய் நீரன் நாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரும் பாவாய் முழகடை தோட்டத்து பாவிகள் செங்கல் நீர்வாய் நெறியந்தாமரவாய் கும்பினகான் செங்கல் வடை கூரை வெண்மல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் எங்களை எண்ணம் எடுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவிடையாய் செங்குடு சக்கரமேந்தும் நடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரும் பாவாய் இளங்கிலேயே இன்னவரங்குதையோ சல்நழமேர் நங்கை மேர் போதிருக்கின்றேன் வல்லியவன் கட்டில்கள் கண்டேன் வாயிரதும் வல்லீர்கள் நீங்களே நானேதாய் நாயுடைய நீ போதாய் உனக்கென்ன வேருடையே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னிக்குள் வல்லானை கொண்டானை மாத்தானை மாத்தடிக்க வல்லானை ஆயனை பாடேலோரும் பாவாய் ஆயனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடுத்தோன் நம் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திருவாய் ஆயிர சிரமயரோம் அரைவரை மாயன் மணிவண்ணன் நின்றளேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோன் துயிலப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனே தன்னை கதவம் நீ கேலோரும் பாவாய் ஆயனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடுத்தோன் நம் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திருவாய் ஆயிர சிரமயரோமுக்கோ அரைவரை மாயன் மணிவண்ணன் நின்றளேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோன் துயிலப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனே தன்னை கதவம் நீ கேலோரும் பாவாய் மரமே தண்ணீரே சூரேரம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்மனார்க்கெல்லாம் குழந்தே குல விளக்கே எம்பெருமான் தேசோதா அறிவுராய் அம்பரமூடல் தோங்கி உலகளந்தா உம்பர் கோமானை ஒருங்கானந்திராய் சம்பர் கடலடு செல்வாவள தேவா உம்பியும் நீ ஒருங்கேலோரும் பாவாய் மலைவளைத்த நோலாள தோழ்வளையன் நந்தகோபாலன் மரமகளே நப்பெண்ணாய் கந்தம் கவழம் குடலை கடதிருவாய் ஒந்தேங்கம் கோழி அடைத்தாக மாதவி பந்தல் மேல் வல்கால் விருணங்கள் கோவினகான் பந்தார் விரலை உண்மை துறன்பேர் பாடா சிந்தாமரை கையால் சீரால் விளையொழிப்பா வந்து திரவாய் மகிழ்ந்தேலோரும் பாவாய் மலைவளைத்த நோலாள தோழ்வளையன் நந்தகோபாலன் மரமகளே நப்பெண்ணாய் கந்தம் கவழம் குடலை கடதிருவாய் ஒந்தேங்கம் கோழி அடைத்தனகா மாதவி பந்தல் மேல் வல்கால் விருணங்கள் கோவினகான் பந்தார் விரலை உண்மை துறன்பேர் பாடா சிந்தாமரை கையால் சீரால் விளையொழிப்பா வந்து திரவாய் மகிழ்ந்தேலோரும் பாவாய் விளக்கரைய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தண்ட பஞ்சசயனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் அப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த வளர்மார்பாவாய் திருவாய் மைத்தனம் கண்ணினாய் நீ உண்மனாலனை எத்தனை போதும் திகழப்பட்டாயிகான் எத்தனை ஏலும் பிரிவாத்தையில்லாயால் தத்துவம் அன்று தகவேலோரும் பாவாய் பத்து மூவர் அவரர்க்கும் மண் சென்று கப்பம் தவறுக்கும் கலியே தொழிலாய் செப்பமுடையாய் திருளடையாய் சித்தார்க்க வெப்பம் கடக்கும் விமலா தொழிலாய் செப்பெண்ண மென்புலை செவ்வாய் ஜனவரங்கள் நப்பின்னெங்காய் திரவே துருளாய் துக்கமும் தட்டலையும் தந்துன்மனாரணை இப்போதே எம்மை நீராட்டேலோரும் பாவாய் களங்கள் எதிர் பொங்கி மீதழைப்ப மாத்தாதே பால்சரியம் வள்ளல் பெரம்பழுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடியாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலாய் மாத்தார்னக்கு விடுதலையும் துன்வாசற்கண் ஆத்தாது வந்தன் நடுபணியுமா போலே போத்தியாம் வந்தோம் விழுந்தேலோரும் பாவாய் ஞானத்தலகர் அபிமானவங்கமாய் வந்தனின் பள்ளி கட்டில் கீழே
செங்கவேர் பார்ப்போர் வந்து தரே வேதோம் கிங்கினவாய் சேததாமரை பூப்போனே சிங்கம் தரச்சிறதே இம்மேல் விடியாவோ திங்களும் ஆதித்யர் விடுந்தார் போர் அங்கன் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் விடுந்தேலோரும் பாவாய் ஆரியமறை முழஞ்சில் மண்ணை களைந்தரங்கும் சீரிய சங்கவரை வித்த தேவிருத்தே வேறு வேறு உங்க வெப்பாடும் பேருந்துதரே மூரினி விருந்து வழங்கி புறப்பட்டு ஓதர்மா போலேனே பூவை பூவண்ணா உன் கோயில் நிங்கனை போந்தருளை கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியமாராய்ந்தருளேலோரும் பாவாய் ஆரியமறை முழஞ்சில் மண்ணை களைந்தரங்கும் சீரிய சங்கவரை வித்த தேவிருத்தே வேறு வேறு உங்க வெப்பாடும் பேருந்துதரே மூரினி வழங்கி புறப்பட்டு ஓதர்மா போலேனே பூவை பூவண்ணா உன் கோயில் நிங்கனை போந்தருளை கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியமாராய்ந்தருளேலோரும் பாவாய் மணந்தாயடி போத்தி சன்னங்கத்த நிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சட முகைத்தாய் புகழ் போத்தி கண்ணு குடிலாவெந்தாய் கடல் போத்தி குன்னுகுடையாய் விடுத்தாய் குணம் போத்தி பெண்ணு வகை கொடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோ விரங்கேலோரும் பாவாய் இவரக மணந்தாயடி போத்தி சன்றங்கத்த நிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சட முகைத்தாய் புகழ் போத்தி கண்ணு குடிலாவிருந்தாய் கடல் போத்தி குன்னுகுடையாய் விடுத்தாய் குணம் போத்தி பெண்ணு வகை கொடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோ விரங்கேலோரும் பாவாய் மகனாய் பிரிந்து ஓரளவில் வருத்தமானாய் வலுத்து வருடா தருக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தேரிழிவித்த கஞ்சன் வயது நெருப்பெண்ண நெடுமாலே உன்னையரித்து வந்தோம் பரதரதையாவில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி மருத்தமும் தேர்ந்து மகிழ்ந்தேலோரும் பாவாய் மணிவண்ணா மார்கழி நீராடுவார் மேலையார் சிவனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடங்க முளர்வனா பாலன்ன உண்ணத்து உன் பாஞ்ச சன்னியமே போல்வன சங்கங்கள் போயிப்பாறு எனவே சாலப்பெரும் பழையே வல்லாண்டு சேர்ப்பாரே கோல விளக்கே குடியே விதானமே ஆளு நிலையாய் அருளேலோரும் பாவாய் ஊராரே வெல்லம் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை உண்டையாம் திருசன்மானம் நாடவழம் ரசனால் நன்றாக சூடகமே தோல்வடையே தோடே செவிப்பூவே ஆடகமே என்னனைய பல்கலனும் யாமணிவோம் ஆடை எடுப்போம் அதன் பின்னே பால் சோறு உடனே வேது முடங்கி வழிவாரா கூடியிருந்து விழுந்தேலோரும் பாவாய் ஊராரே வெல்லம் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை உண்டையாம் திருசன்மானம் நாடவழம் ரசனால் நன்றாக சூடகமே தோல்வடையே தோடே செவிப்பூவே ஆடகமே என்னனைய பல்கலனும் யாமணிவோம் ஆடை எடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை வேது முடங்கை வழிவாரா கூடியிருந்து விழுந்தேலோரும் பாவாய் அவைகள் பின் சென்ற கானம் சேருந்தோம் அறிவண்ணமில்லாத வாய்க்குலத்து உந்தன்னை வெறுவி விருந்தனை உன்னையும் யாவுடையோ குறைவண்ணமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொடைக்க முடியாது அறியாத பிள்ளைகளோ முன்பினால் உந்தன்னை திருவேரனை திரவும் சீரியருளாது இறைவாய் நீ தாராய் பறையேலோரும் பாவாய் அவைகள் பின் சென்ற கானம் சேருந்தோம் அறிவண்ணமில்லாத வாய்க்குலத்து உந்தன்னை வெறுவி விருந்தனை உன்னையும் யாவுடையோ குறைவண்ணமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொடைக்க முடியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை திருவேரனை தனவம் சீரியருளாதே இறைவாய் நீ தாராய் பறை ஏலோரும் பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் ஜீயர் திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருभ्यो நமः ஜெய் ஸ்ரீமன்னாராயண காஸ்யபான்வய சஞ்சாதம் நாராயண பதாஸ்ரிதம் श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्
జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో ఈరోజు మనం 13వ రోజు వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. 13వ రోజు 8వ గోపబాలికని అమ్మవారు మనకి మేలుకొల్పుతున్నారు. ముందు 5 గోపబాలికల వరకు కూడాను అక్కడ ఉండేటువంటి పక్షుల అరుపులు అవి చెప్తూ వాళ్ళని మేలుకొల్పారు. గత 2 పాసురాల నుండి కూడాను వాళ్ళకు ఉండేటువంటి సంపదని చూసి అమ్మవారు మేలుకొల్పుతూ నిన్నటి పాసనలో మనొత్తక్కినయానే పాడవం నీవాయ్ తిరువాయ్, నీ మనసుకి ఇష్టమైనటువంటి తెన్నిలంగై అంటే లంకా నగరానికి రాజైనటువంటి దుష్టుణ్ణి సంహరించి సీతాదేవిని రక్షించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క నామాన్ని పలికారనమాట. అయితే వాళ్ళకి ఎవరికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడేమో త్రేతాయుగం నాటివాడు, మనమేమో ఇప్పుడు ద్వాపరయుగంలో అది నందవ్రజంలో ఉన్నాం. ఇక్కడ పుట్టిన వాడి యొక్క నామ కీర్తన చేయాలి తప్ప అప్పుడెప్పుడో పుట్టిన వాడిని ఎందుకు అతని యొక్క నామాన్ని మనం ఎందుకు కీర్తించాలి అని 2 గ్రూపులుగా వాడు విడిపోతారన్నమాట. ఎందుకంటే రామచంద్రుడి యొక్క కాలంలో రామో రామో రామ ఇది బాబు అందరూ కూడా రామ రామ రామ, మనుషులు ఒకరే కాదు అక్కడుండే పశుపక్షాదులు చెట్లు చేమలు అన్నీ కూడాను రామున్నే ప్రేమించేటివట. రాముణ్ణి తప్ప ఇతరమైనటువంటి ఏటివిని కూడాను అవి ఎదిగేటివి కాదు, వేటిని నామాన్ని కూడా పలికేటివి కావు. అక్కడ మనుషులు అలాగే ఉండేవాళ్ళు, ప్రజలు అలాగే ఉండేవాళ్ళు. అక్కడ ఉండేటువంటి పశు పక్షాదులు చెట్లు చేమలు అవన్నీ కూడా అలాగే ఉండేటివి. రాముడు అడుగు వెళ్ళినప్పుడు మరలా సుమంతుడు తిరిగి వస్తుంటే అక్కడ నదులన్నీ కూడా ఎండిపోయినాయంట. అప్పుడు రాముడు వెళ్ళినప్పుడు అది ఎండాకాలం మంచిగా చిగురించేటువంటి కాలం, పుష్పితమైనటువంటి కాలం. కానీ ఆయన రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు అవన్నీ కూడా మనకి చూడండి డిసెంబర్ జనవరి టైంలో మనకంతా డ్రై అయినట్టు అయిపోయింటాయి కదా, డ్రై అయిపోయినట్టు అయిపోయింటాయి కదా, చెట్లన్నీ కూడాను అలా మొత్తం అంతా ఎండిపోయి ఉంటాయి. అన్నీ ఎండిపోయిండాయా అని ఎలా అయిపోయింటాయి అంటే రాముని విడదీసి ఒక క్షణం కూడా ఉండేట్టు కావంటారు. అలాంటిది కృష్ణుడు ఒక్కసారి కూడా ఎవరు కూడా తలుచుకోలేదు. ఇప్పుడు మనం ఎందుకు తలుచుకోవాలి అంటే కృష్ణుడు ఏమైనా రామ కన్నా గొప్పవాడా, రాముడు ఏమైనా కృష్ణ కన్నా గొప్పవాడా అని ఇద్దరు కూడాను గొడవలు పడుతున్నారన్నమాట. అందులో ఒకరు లేచి ఒక సీత గురించి ఒక ఆమె గురించి ఆయన సాగరాన్ని కూడాను అవలీలగా దాటి వెళ్ళి సంహరించెను. అటువంటి వాడు రామచంద్రుడు మనలాగా కృష్ణుడిలాగా నీ కృష్ణుడిలాగా అందరిని అలగ చేసుకుంటూ వాళ్ళని గిల్లి గజ్జాయిలు పెట్టి నవ్వుకుంటూ దొంగలించుకుంటూ ఉండేవాడు కాదు అని ఒకడు. రామచంద్రుడు ఆయన పితృవాక్య పరిపాలకుడు. ఓ చాలేనివి రామచంద్రుడే పితృవాక్య పరిపాలకుడు. ఆయన 14 ఏళ్ళు వచ్చిన తర్వాత కదా ఆయన వనానికి వెళ్ళింది. అప్పుడు తండ్రి గారు అప్పుడు ఏది యుక్తము ఏది అయుక్తం అని తెలుసుకునేటువంటి వయసు వచ్చిన తర్వాత ఆయన అడవికి వెళ్ళాడు. కానీ మనవాడు మా కృష్ణుడు పుట్టిన వెంటనే ఎక్కడ జైలులో పుట్టిన వెంటనే ఆ 4 చేతులు ఉంటే అమ్మా ఈ 4 చేతులు చూసి కంసుడు ఊరికే ఉంటాడా, ఆయన ఏమైనా చేస్తాడు, నీకు ఏదైనా ఆపద కలిగిస్తాడు, దాచేసుకున్న వెంటనే 2 చేతులు చిన్నప్పుడు ఇంకా పుడుతున్న దాచేసుకున్నాడు. ఆయనకైనా గొప్పవాడా ఏంటి, మీ రామచంద్రుడే కన్నా మా కృష్ణయ్యే చాలా గొప్ప అని ఒకరు. అంతేకాదు నీ రామచంద్రుడికి మా రామచంద్రుడు అంటే సీతాదేవిని విడబాసి క్షణం కూడా ఉండలేకపోయాడు. అతను వెళ్ళి సీతాదేవిని రక్షించాడు. అంటే సీతాదేవి పట్టాన అంత మర్యాద స్త్రీ పట్ల అంత మర్యాద కలిగిన వాడు అని వాళ్ళు తెలియజేస్తారనమాట. తన భార్యను రక్షించుకోవడం ఏం గొప్ప, మా కృష్ణుడు ద్రౌపది దేవిని రక్షించాడు అని ఎక్కడో ఆయనకైనా వానరులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు సహాయానికి. ఆయనకి ఎవరు లేదు కృష్ణుడికి. ఒకసారి నామం తెలిసిన మాత్రాన ఎక్కడో ఉండేటువంటి హస్తినాపురంలో ఉండేటువంటి ఆయన ఇక్కడ జరుగుతుండే సభకు వచ్చి రక్షించాడు. ఆయన నామమే రక్షించింది, అంత గొప్ప మా ఆయన అంటారు. అలా గొడవలు పెరుగుతూనే ఉంటాయన్నమాట. మీ రామచంద్రుడికి స్త్రీలను గౌరవించిన తెలీదు. రామచంద్రుడు నిండు గర్భవతిగా ఉన్నప్పుడు సీతాదేవిని అడవులు పాలు చేసేది స్త్రీలు గౌరవించడం తెలియదు రామచంద్రుడికి అని ఒకరు. అలా ఇలా ఇద్దరు కూడాను పెద్ద వాగ్వాదనమే జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళందరూ కూడా గొడవలు పడుకుంటూ వ్రతం ముందుకు వెళుతుందో లేదో కాదు అర్థం కాదు. అలా నిండిపోయినటువంటి సిచ్యువేషన్లో ఒక వృద్ధ స్త్రీలు అక్కడికి వచ్చి ఒక ఆమె వచ్చి, అమ్మా ఎందుకు మీరంతా ఇంత పెద్ద గొడవ పడుతున్నారు,
రామచంద్రుడు వేరు కృష్ణుడు వేరు అనుకుంటున్నారా మీరు? కాదు, మీకు కథ చెప్తాను వినండి అని అంటారనమాట. ఏం కథ అంటే, మనం చిన్నప్పుడు చూడండి, మన చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా ఒక పాటనో ఒక కథనో చెప్తే గానీ వాళ్ళు నిద్రపోతారా? వాళ్ళు నిద్రపుంచాలంటే ఒక సాంగ్ అయినా పెట్టాలి, లేదా ఒక స్టోరీ అయినా చెప్పాలి. అలాగే చిన్నప్పుడు కృష్ణుడు నిద్రపోయేవాడు కాదు, నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. నేను యశోదాదేవి, మరి ఇప్పుడైతే మనకి వివిధమైనటువంటి వ్యాపకాలు వచ్చాయి. మనం ఒక ఫోన్ పెట్టేస్తే ఆ కథ అదే చెప్పేస్తుంది, ఫోన్ పెట్టేస్తే సాంగ్ అదే పాడేస్తుంది. అన్నప్పుడు అలా కాదు కదా, వాళ్ళే చెప్పాలి. ఆ చెప్పేది కూడా నీవు అవేవి కాకుండా వాళ్ళకి ముందు జరిగినటువంటి వృత్తాంతాలేవో అవే ఆ పిల్లలకి చెప్పేవాళ్ళు. ఆ రామచంద్రుడి యొక్క వృత్తాంతాన్ని శ్రీకృష్ణుడికి చెప్తూ ఉన్నారన్నమాట. ఏమని చెప్తుంది ఆమె? రామో నామ ఇది, రామా అని పేరు కలిగినటువంటి ఒక సుందరుడు కుమారుడు ఉండేను అని అన్నాడట మనవాడు. తన తండ్రి దశరథ మహారాజు, ఆయన అయోధ్యకు రాజు అనగా అన్నాడట. తనకి 3 పట్ట మహిషులు అంటే అన్నాడట. కౌసల్యాపుత్రుడు రామచంద్రుడు అంటే అన్నాడట. ఆ తర్వాత రామచంద్రుడు పట్టాభిషేకం సమయంలో ఆయన తండ్రికి ఇచ్చిన ఆజ్ఞ చేత తన తమ్ముడిని సీతని తీసుకొని అడవికి వేయను అనగా అన్నాడట. ఇలా పంచవటి చేరి వాళ్ళందరూ సుఖంగా జీవిస్తున్నాడు అన్నాడట. ఇలా రావణాసురుడు అనేటువంటి వాడు వచ్చి సీతను అపహరించుకొని వెళ్ళను అనగానే ఒక్కసారిగా నిద్రను లేచి, ఓ సౌమిత్రే కొద్ధనుర్ధర అని గట్టిగా అరిచాడట. ఏ లక్ష్మణ, బాణాలందుకో, సీత వెళ్ళిపోతుంది, సీతను కాపాడాలని గట్టిగా అరిచాడట. యశోదకి ఏం చేయాలి అర్థం కాలేదు, భయపడిపోయిందట. అప్పుడు ఈమె వచ్చి చెప్పాడటమ్మా, ఈ కృష్ణయ్య నేను ఎవరు అనుకుంటున్నావు? కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఆ రోజు రామచంద్రుడిగా వస్తే ఈ రోజు మన అవసరాలు తీర్చడానికి ఈ కృష్ణగా వచ్చాడు. మీరు అలా గొడవపడ తగదు. ఆ రామచంద్రుడు కృష్ణుడు ఇద్దరు కూడాను ఒక్కరే అని వాళ్ళందరూ ఒక చోట కలిపి ఆ ముందుకు తీసుకెళ్తున్నారన్నమాట. ఈరోజు 8వ గోప పాలిక దగ్గరకు వచ్చి ఆమెని ఏ పాట చెప్పి ఎలా మేలుకొల్పుతారో దాన్ని మనం ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు 8వ గోప బాలికకి ఒక అందమైనటువంటి కన్ను ఉంది, కన్ను సౌందర్యం, నేత్ర సౌందర్యం. ఆ నేత్ర సౌందర్యాన్ని పొగుడుతూ మన వాళ్ళు నిద్ర లేపుతున్నారన్నమాట. ఎటువంటి నేత్ర సౌందర్యం అంటే, కృష్ణుడు ఒక క్షణం కూడాను ఆ నేత్ర సౌందర్యాన్ని వదిలి ఉండలేడనమాట. అంత అందంగా ఉండేటువంటి కన్నులు కలిగిన దానా అని చెప్తుంటారు. మన రామచంద్రుడు కూడా అంతే. రామచంద్రుడు తన దూతని పంపించిన తర్వాత, ఎవరిని? హనుమంతుల వారిని లంకకు పంపించిన తర్వాత ఆ సీతాదేవిని చూసి చిన్నప్పటి అంటే వాళ్ళిద్దరు కూడా బలపరాక్రమాలకి, ఆస్తులకి, పాస్తులకి అన్నిటి కూడా సరితూగుతారు. అలాంటప్పుడు సీత పోతే ఇంకో సీతని చూసుకోవచ్చు కదా, ఇంకొక అమ్మాయిని. కానీ ఎందుకు ఈ రామచంద్రుడితో పాకలాడుతున్నాడా? ఇదే కారణము అనుకున్నాడట. అంటే అమ్మవారి యొక్క అసితేక్షణ, ఆ కంటి యొక్క సౌందర్యాన్ని చూసి రామచంద్రుడు అందుకే సీతాదేవి కావాలి, ఆ కంటి సౌందర్యంలో విహరించాలి అని అనుకుంటున్నాడు అని హనుమంతుల వారు ఆయన మనస్సుని స్థిరం చేసుకున్నారట. ఏంటి కంటి సౌందర్యం అంటే, మనకి బయటికి బాహ్య సౌందర్యమా అంటే కాదు. కంటిని మన శాస్త్రంలో జ్ఞానం క్రింద పోలుస్తారు. భగవంతుడి యందుండేటువంటి ప్రేమ చూడండి. మనము ఈ భూలోకంలో వచ్చినందుకు మనకి మన 3 విషయాలు తెలియాలంటారు. స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం మోక్షభి జ్ఞానత్రయముపాదేయం ఏదన్యం నకించన అని అంటారు. స్వజ్ఞానం అంటే ముందుగా మనమెవరో, నేనెవరనో తెలియాలి. అంటే మన స్వతంత్రులమా, నేను స్వతంత్రున్నా, నేను ఏమైనా చేయగలనా అంటే కాదు. మన స్వతంత్రం అన్నట్టుకోవడం ఉంటే, ఇక్కడ ఉండే తల ఇప్పుడు వెనక్కి తిరగండి, వెనక్కి తిరిగిపోవాలి. తిరుగుతుందా? అది ఇంతవరకు తిరగాలి అని ఆయన కంట్రోల్ చేసి పెట్టాడు, అంతవరకే తిరుగుతుంది. దానిపైన మనం తిప్పాలనుకుంటే మనం ఉంటామా? మనం పరతంత్రం, ఆయన యొక్క ఆధీనంలో ఉంటాం. మరి ప్రాపక జ్ఞానం అంటే మనం ఈ భూలోకనం పుట్టినందుకు దేన్ని సాధించాలి, దేని సాధనంగా మనం పట్టుకోవాలి. ప్రాపజ్ఞానం అంటే దేనిని పొందాలి అంటే ఉపాయము, ఉపేయము, నేనెవరు, ఈ 3 తెలిసి ఉండాలి జ్ఞానం అంటే. ఈ 3 తెలిసి ఉంటే అప్పుడు మనం ఎవరిని పట్టుకోవాలో, నేను అంటే ఆత్మ, ఈయన పరమాత్మకి చెందినవాడు, స్వతంత్రుడు కాదు, పరాధీనుడు, పరతంత్రుడు, స్వతంత్రుడు కాదు అనేటువంటి విషయం మనకు తెలిసి ఉండాలి. రెండవది
ఆయన దారి చేరాలంటే, ఆయన పద సన్నిధికి చేరాలంటే ఏ ఇతరమైనటువంటి సాధనలు ఏవి మనకి పనికిరావు. కేవలం ఆయన నామ మంత్రమే, ఆయనే దీనికి సాధకుడు, దీన్ని సాధించేటువంటి ఒక ఉపాయము అనే దాన్ని కూడా తెలియాలి. అయితే ఈ సాధన వేరు, ఫలితం వేరా అంటే కాదు. ఫలితం కూడా ఆయన, ఉపాయం కూడా ఆయనైనటువంటి ఈ 3 తత్వాలు తెలిసి ఉండాలి అని అంటారనమాట. అంటే ఈ 3 తెలిసి ఉంటే సరిపోదు, దాన్ని సాధించేటువంటిది ఆయనే కదా. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏనం ఉపయాంతి తే. ఎవరైతే నా యొక్క నామాన్ని సతతము కీర్తిస్తూ ఉంటారో, నేనే ఉపాయము ఉపేయము అని నన్ను ఎవరైతే స్మరిస్తుంటారో వాళ్ళకి నేనే నా పద సన్నిధిని ఇస్తానయ్యా, నా యొక్క జ్ఞానాన్ని నేను ఇస్తాను అని ఆయన చెప్పింటాడు అనమాట. ఆయన ఇచ్చేవాడు కదా, ఇచ్చేవాడు. దానికి ఇంత జ్ఞానం తెలిసిన కదా అన్ని ఇచ్చేవాడు ఆయన అయినప్పుడు మన ఎందుకు పాకలాడుకుంటూ వెళ్ళాలి, ఆయనే వస్తాడులే అనేటువంటి ధీమాతోటి ఈరోజు గోపబాలిక తను నిద్రపోతూ ఉంటుందన్నమాట. అలా నిద్రపోయేటువంటి గోపబాలికని ఎలా వాళ్ళు లేపి తనతోటి పాటు వ్రతానికి ముందుకు తీసుకెళ్తారో ఆ భాషను అనుసంధానం చేసుకొని మనం ఆ భాషార్థాన్ని తెలుసుకుందాం. புள்ளின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைகளம்புக்கார் வெள்ளை இழிந்து விழாழ முறங்கித்து புள்ளும் சிலம்பினகான் புள்ளரின் கண்ணினா போதரை கண்ணினாய் குள்ள குடரு கடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவறந்த கலர்ந்தேலோ ரெம்பாவாய் ఆండాల్ తిరువడిగలే శరణం. నిన్నటి రోజున సర్ది చేసుకొని అందరినీ సమకూర్చుకొని రామచంద్రుడిని కృష్ణుడు ఇరువురు ఒక్కరే వేరు కాదు అని ఒక చోట చేరారు. కానీ మళ్ళీ దెబ్బలాట్లు. ఫస్ట్ రామచంద్రుడిని నామం పలకాల, కృష్ణుడి నామం పలకాల అని. మనకి చూడండి, ఒకరిపైన ప్రేమ ఉంది అంటే ఇంకొకరిపైన ద్వేషం అని కాదు. వీటిపైన ప్రేమ ముందు మిగతా ఏవి కూడాను తనకి సమానంగా కనబడవన్నమాట. తద్వారా మనకి ఏమనిపిస్తుంటుంది, ఓ ఇతరమైన ప్రేమ ఉంది, ఇతరమైన ద్వేషం ఉంది అని మనకు అనిపిస్తుంటుంది లోకంలో సహజంగా. కానీ శాస్త్రం అలా మనం గుర్తించకూడదు. ఇతడిపైన ప్రేమ ఉండడం వల్ల ఎదుటి యందు ఉండేటువంటి గుణాల యందు ఇతనికి అభిరుచి లేదు అని మనం గుర్తించాలి తప్ప ఇతరమైన ద్వేషం అంతేనే ఇంకొకరి పైన మనం వెళ్ళి చెప్పడం కాదు, అది తగదు అని మనకి అమ్మవారు తెలియజేస్తారనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనం ఉన్నది నందవ్రజంలో, అంటే ద్వాపరయుగంలో స్వామి కృష్ణయ్య దగ్గర ఉన్నాం కాబట్టి ముందుగా కృష్ణుడి యొక్క పాటను పాడి నామాన్ని పలికి ఆ తర్వాత రామచంద్రుడి యొక్క నామాన్ని పలుకుదామని వాళ్ళకి ఆ పెద్ద ఆమె చెప్పిందనమాట. అందుకని వీళ్ళు చెప్తున్నారు, పుళ్ళిన్వాయ్ కీండానే పొల్లావరక్కనే. పుళ్ళిన్వాయ్ కీండానే అంటే ఒక కొంగ పైన అసురం ఆవేశితమై ఈ కృష్ణుని సంహరించాలని ఆలోచించింది. కొంగ ఏం చేస్తుందండి, అది ఒక నదీ తీరంలో కూర్చోంటుంది. తన చేప తన దగ్గరకు వచ్చేంత వరకు, తన ఆహారం తన దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి రాగానే ఆహారాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఏమనంటారు, కొంగ జపము అని అంటారు. విన్నారు ఎప్పుడైనా? ఏంటి కొంగ జపము అంటే? తనకి కావలసినది సిద్ధించేంత వరకు కూడాను ఎన్ని వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఏమొచ్చినా అలా నిశ్చలంగా అసలు తనలో ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా నిలబడి తనకు కావలసింది రాగానే అక్కడి నుండి దాని ఆహారాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ కొంగ వస్తుంటే దాని యొక్క కదలికను చూసి ఆ నీటిలో ఉన్న చేపలకే వెళ్ళిపోతాయి, దూరంగా వెళ్ళిపోతాయి, ఒక చోట నిలబడవు అవి. కానీ ఇది వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఎంతసేపటికైనా కదలదు, అలాగే నిలబడి ఉంటుంది. ఆ చేపలు ఏమనుకుంటే ఏదో వచ్చి పడింది, ఆహారం ఏమో తిందామని అవన్నీ ముందుకు రాగానే ఇది ఆ చేపను తీసుకొని వెళ్ళిపోతుంది. మనం కూడా అలాగే ఈ సంసారం అనే సాగరంలో మనకి ఎదురైనటువంటి ఎన్ని ఇబ్బందులున్నా వాటిని అన్ని ఎదిరించుకుంటూ మన లక్ష్యం వైపు మన గురి ఉండాలి తప్ప వేరే వాటిపైన దృష్టి పెట్టిందనుకోండి తన ఆహారం దానికి దొరకదు. అలాగే మన లక్ష్యం పైన గురి లేకుండా మన ఇతరత్ర పైన మన మనసు పంపించామనుకోండి అసలైన దాన్ని మనం కోల్పోతుంటాం అన్నమాట. అలాంటి కొంగ పైన ఈయన ఒక అసురుడు వచ్చేసి ఆవేశం అందులో దూరాడనమాట. ఈ కృష్ణుని రోజు నేను మింగేయాలనుకున్నాడు. పిల్లవాడు తెలిసి మన కృష్ణయ్యకి తెలిసింది, వీడు వస్తున్నాడు వాడు అసురుడే అని తెలిసింది. కానీ అక్కడికి వెళ్ళి
తన నోటిలో ఉండేదాన్ని ఆ నాలుకను ఒకసారి పట్టుకుందామని ఒకసారి ఇలా చేయి వేయగానే అది కాస్త చనిపోయింది. కష్టపడలేదు మన ఆయన, సునాయాసంగా అది పుళ్ళినవాయి కిండా అనే రెండు తన నోటిని పట్టుకుని అలా చీల్చి పడేసాను అని ఆమె యొక్క స్వామి యొక్క బలాన్ని కీర్తిస్తున్నారనమాట. కిళ్ళి కళందానే కీర్తమే పాడిపోయి మన రామచంద్రుడే తక్కువాడ ఎక్కడో ఉండేటువంటి లంకని సునాయాసంగా దాటి చూడండి, మనకి ఏదైనా ఒక కురుపు లాంటిదో ఏదో ఒకటి వస్తే దాన్ని మనం ఈ తోటలో ఉండేటువంటి ఆ చెత్త ముక్కలందరూ తీసి పడేస్తాం కదా, లేదా ఆ పూల తొటాన్ని ఇలా త్రుంచి పడేస్తాం కదా, అలా తన 10 తలలను కూడాను త్రుంచి పడేసేను అని అంటారు. అంత బల పరాక్రమం కలిగిన వాడు అని మనకి చెప్తున్నారు అనమాట. అంటే ఈ కొంగ ఉదాహరణేమో మనలో ఉండేటువంటి దంభం, నేనే అన్ని నేనే తప్ప ఇంకెవరు లేదు, నాకెవరు సరిసాటి లేరు అనేటువంటి దంభం. రావణాసురుని సంహరిస్తూనేమో కిళ్ళి కళందానే కీర్తమే పాడిపోయి అంటే మనలో ఉండేటువంటి అహంకారం. ఈ రెండు కూడాను కేవలం నామస్మరణ చేతనే పోతాయి అని అమ్మవారు మనకి వాటి యొక్క నామాలను పలుకుతూ మనకి తెలియజేస్తున్నారన్నమాట. అలాగే పిల్లెగಳೆల్లారు పావేగళంబుక్కారమ్మ, గొల్ల పిల్లలందరూ కూడాను వ్రతస్థానాలకు వెళ్ళాలని మేమందరూ కూడా సంకల్పించుకొని అందరూ కూడా నీ ముందు ఇంటి ముందుకు వచ్చామమ్మా. పావే కళంబుక్కారు అంతా బయలుదేరి నీ ఇంటి ముందుకు వచ్చాం, ఇంకా ఇంతసేపు అయినా నువ్వు లేచి రాలేదు, లేచి బయటకు రామ్మా అని పిలుస్తున్నారన్నమాట. అంటే లేదనరా, మీరు ఇంకా ఇప్పుడు మిడ్ నైట్లో మీరు వచ్చేసినట్టున్నారు, ఇంకా తెల్లారలేదు, అప్పుడే ఎందుకు, కాసేపు పడుకొని మళ్ళీ రండి, మళ్ళీ వెళ్తానులే అని లోపల ఆమె అంటుందేమో. వీళ్ళంటున్నారు వెళ్ళే ఇదెందు విజాడు వరంగిత కాదమ్మా, శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు కనుక మనందరూ కూడాను వ్రతానికి వెళ్ళాలి. అంటే రేపల్లెల వాళ్ళకి తెల్లారుతుందని నన్ను గుర్తు ఏంటండి అంటే మనకి ఉదయం పూట శుక్రగ్రహం ఉదయిస్తుంది, బృహస్పతి అంటే రాత్రి విషం నైట్ పోతుంటుంది అన్నమాట. అంటే నాస్తికవాదం ఆస్తికవాదం అనే రెండు ఉంటాయి. ఈ అసురుల యొక్క రాక్షసులకి అధిపతి గురువు గారు శుక్రుడు అన్నమాట. ఈయనని ఆస్తికుడు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక మృత సంజీవని అనేటువంటి ఒక విద్య ఉంది. మృత సంజీవని అంటే ఈ దేహాన్ని ఆత్మని దూరం చేయకుండా ఎప్పటికీ కూడాను మరణం రాకుండా ఉండేటువంటి ఒక విద్య. అది గురువుగారి దగ్గర లేదు, బృహస్పతి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? శుక్రాచార్యుల గారి దగ్గరే ఉంది. ఆ శుక్రాచార్యులు మనకి ఆ మృత సంజీవిని విద్య అనేటువంటిది పైన శరీరానికి మనకి ఎలా వర్తిస్తుందో ఆ మృత సంజీవని అనేటువంటి విద్య మనము పరమాత్మకి చెందినవాడు. పరమాత్మని విడిదీసి మనం ఉండలేము. ఎప్పుడు కూడా పరమాత్మకే చెంది ఉండాలి అనేటువంటి సాత్విక గుణాన్ని తెలియజేసేటువంటిది వియాషమురంగిత్తు శుక్రుడు ఉదయిస్తున్నాడు అనంటే, బృహస్పతి హస్తమిస్తున్నాడు అనంటే నాస్తికవాదాలు, చారు వాకులు ఉంటారు, వినడానికి చాలా ఇనుసంపుగా ఉంటాయి. మనం కూడా దీన్ని వదిలేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంటాయి. ఒక చిన్న పిల్లవాడు గురుగారు అడుగుతారయ్యా, మరి రోజు ఉదయాన్నే లేచి స్నానాలు చేసి సంధ్యావందనాలు చేసి పూజలు చేయమని చెప్తున్నారు మీరు, మనకేమో దేహీ చాత్యంత నిర్మలః, దేహము దేహి అంటే దేహము కలిగినవాడు ఆత్మ. అది ఎప్పుడు కూడా ఆత్మకి మలం అనేటువంటిది అంటది, నిర్మలం, అది దానికి అసలు అంటది. దేహి చాత్యంత నిర్మల ఉభయోరంతరంగా దేహము ఎప్పుడు కూడా మలంతో కూడు. ఎన్నిసార్లు సొప్పేసి రుద్దినా, ఎన్ని షాంపులు వేసి రుద్దినా, ఎన్ని ఏం పోసినా ఇది శుభ్రం అవదు. మళ్ళీ క్షణక్షణంలో మలినం ఏర్పడుతుంటుంది. శరీరానికేమో ఆత్మ ఏమో మలినం అంటదు. ఈ రెండు యొక్క ఉభయోరంతరంగాత్వ, ఈ రెండుటి యొక్క తత్వాన్ని తెలుసుకొని అపవిత్ర పవిత్రోవా అని ఎవరికి గురించి నువ్వు శుచి చేసుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఈ పూజల పునస్కారాలు ఎవరికి నువ్వు ఆత్మకు అర్పిద్దామా అంటే అదేమో శుచి, ఎప్పుడు శుచిగానే ఉంటుంది. అది ఏదో శరీరం శుద్ధి చేస్తానా అంటే ఇప్పుడు శుద్ధి చేసిన క్షణంలో అది మలినమైపోతుంది. ఎవరికి చేయాలి నువ్వు అంటే మనకి ఆ మాటలు ఉంటేనే మనకి స్నానం అవసరం లేదు, ఇంకేం అవసరం లేదని పశువులాగా పక్షులాగా తినుకుంటూ తిరగాలనిపిస్తుంది. అవునా కాదా? ఆత్మశుద్ధి ఎందుకు, శరీర శుద్ధి ఎందుకు, మళ్ళీ పాడైపోయి ఆత్మకు శుద్ధే అసలు దానికి మలమే ఉంటుంది అన్నప్పుడు ఇక భగవన్నామస్మరణ ఎందుకు? నీ శరీరానికి శుద్ధినది ఏర్పడుతున్న అపవిత్ర సంధ్యావందనం ఎందుకు అనిపిస్తుంది మనకి. కానీ దాని వెనకాదులుండే తత్వం అలా కాదు. దాని వెనకాదులుండే తత్వాన్ని ఏదో గురుగారిని ఆశ్రయిస్తే తప్ప మనకి తెలియదు అనమాట. ఆ గురుగారు చెప్తారయ్యా, ఒక గిన్నెలో నీళ్లు ఉంటాయి, అందులో
మనం పొయ్యి పైన పెట్టాం ఆ నీళ్ళని. పొయ్యి పెట్టిన వెంటనే ఆ నీటికి వేడి ఏర్పడింది. ఎలా ఏర్పడింది? నీటికి వేడి గిన్నె ద్వారా ఏర్పడిందా, కింద మంట ద్వారా ఏర్పడిందా? కింద మంట ద్వారా గిన్నెలో ప్రవేశించి ఆ తర్వాత ఆ నీటికి ఆ వేడి అనేది ఏర్పడింది. ఆ మంటని విడదీసేంత వరకు కూడాను ఆ నీరు ఎలా అయితే వేడిగా ఉంటుందో అలాగే ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీర బంధం తొలగడం కాదు, కర్మ బంధం తొలగేంత వరకు కూడాను దీంట్లో పాపం అనేటువంటిది పూర్వార్జితమైనటువంటి కర్మలని, ఆ కర్మల చేత ఏర్పడినటువంటి బాధలో, సుఖాలో, దుఃఖాలో వాటిని అనుభవిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ అగ్ని ఎలాగే దూరమైతే ఈ నీరు ఎలా చల్లబడుతుందో మనం ఈ కర్మబంధాన్ని తొలగించి ఆ పరమాత్మ యొక్క పద సన్నిధికి ఎప్పుడు చేరుతామో అప్పుడు ఆ చల్లదనం అంటే దానికి అసలైన తత్వం ఏదైతే ఉంటుందో అలా మనకు కూడాను భగవంతుని యొక్క ఆనందము, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని ఒక గురుగారు చెప్తే కానీ మనకు తెలియదు. నాస్తికవాదులు లాంటివి ఎన్నో చెప్తుంటారు. మనం ఏం చేస్తుంటాం, ఓ ఇది నిజమే కాబోలేంటే లాజిక్గా ఉంటుంది కదా మనం వినడానికి, కాబట్టి మనం వెళ్ళిపోతుంటామట. కొన్నిటికి లాజిక్లు వర్తిస్తాయి, కొన్ని అనుభవిస్తే తప్ప చెప్పలేము. ఇప్పుడు లోపల నీకు ఏదో పెయిన్ వస్తూ ఉంటుంది, అవి నాకు పెయిన్ ఉంది అంటే ఎలా తెలుస్తుంది ఎదుటివాడికి? తెలియదు. నాకు ఆకలి అవుతుందంటే ఎదుటివాడికి తెలియదు. మనం అనుభవిస్తే తప్ప తెలియదు. అలాగే భగవంతుడి యొక్క తత్వం మనం అనుభవించాలి. మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. అలానే ముందు చేసిన సాధన వదిలేయం. ముందు చేసినట్టు సాధన ఎవరైతే ముందు చేసి ఉంటారో వాళ్ళని మనం అనుసరిస్తూ వెళ్తాం. లేదండి నేను డే 1 నుండి ఈరోజు నేను కూర్చుంటాను జపానికి, నేను సాధిస్తానండి అంటే అవ్వదు. అలా అనుకుంటే ఈరోజు ఇన్ని యంత్రాంగాలు, ఇన్ని లైట్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ మనం పొందలేము. ఈరోజు ఫ్లైట్ ఎగురుతుందంటే ఆ ముందున్న రైట్ బ్రదర్స్ వాళ్ళు ఎంతో కృషి చేశారు. అక్కడి తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని అక్కడి నుండి వాళ్ళు సంశోధన చేసి ఈరోజు అంత పెద్ద విమానం ఇక్కడ నుండి ఏ దేశానికైనా ఏ మూలానికైనా ఎగురుకొని వెళ్ళేట్టుగా వెళుతుంది. అది లేదంటే రైట్ బ్రదర్స్ చేసిన దాన్ని నేను తీసుకొని ఈరోజు నేను మొదలు పెడతాననుకుంటే విమానం ఉండేటిదే, ఈరోజు ఉండేటిది కాదు. అలాగే పూర్వీకులు మన ఋషులు చేసినటువంటి సాధనని మనం అక్కడి నుండి దాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం ఇక ప్రయత్నం చేసుకుంటూ మనం జీవితంలో ముందుకు సాగాలి తప్ప లేదండి నేను డే 1 నుండి చేస్తానంటే కుదరదన్నమాట. అలా ఆస్తికవాదాలన్నీ కూడాను అంటే శుక్రుడు యొక్క ఉదయిస్తుంది, బృహస్పతి అస్తమిస్తున్నాడు కాబట్టి తెల్లారిందలేమ్మా అంటారు. లేదంట్రా మీరందరూ కూడాను వెళ్ళాలి వ్రతానికి వెళ్ళాలన్న ఆతృతతోటి మీరు వచ్చేసరికి మీకు అంతా కూడా తూర్పంతా తెల్లారని అనిపిస్తుంది. మీ ముఖాలే నక్షత్రాల్లో కనబడుతున్నాయి కాబోలు మీరు చెప్తున్నటువంటి ఈ యొక్క కారణం ఏదైతే ఉందో ఇది బాగాలేదు అని అంటుంది అనమాట. ఆమె ఇది నాకు నమ్మశక్యం కాలేదు అని చెప్తున్నాను లోపల ఆమె. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, పుళ్ళుం సిలంబినగాన్ పోదరి కಣ್ಣಿనాయ్, పుళ్ళుం సిలంబినగాన్ పక్షులను కూడాను అరుస్తున్నాయి కదా అని అంటారు. ఇందాక మన గత భాషలో పక్షులన్నీ ఎవరితో పోల్చాం? ఆచార్యులతోటి, జ్ఞానులతోటి. ఈ జ్ఞానులు ఆచార్యులు ఏం చేస్తారు? అక్కడి వరకు కూడా మనకు ముందు భాషరాల్లో లేచాయి, ఒకడొకడు మాట్లాడుకుంటున్నాయి అని మాత్రమే చెప్పారు అమ్మవారు. కానీ ఇప్పుడు అరుస్తున్నాయి కదా అని అంటున్నారు అన్నమాట. అరుస్తున్నాయి అంటే ఈ జ్ఞానులు ఆ లోపల కలిగినటువంటి ప్రభావం వాళ్ళు ఏదైతే కలిగి ఉంటుందో ఆ భగవత్ తత్వాన్ని వాళ్ళు లోపల దాచుకోరు. 10 మందికి ఉపయోగపడాలి అని. ఎందుకంటే ఇది ఎవరి సొత్తు? ఈ దేహము, ఈ ఆత్మని ఎవరి సొత్తు? మనం సంపాదించుకున్నామా? ఈ ఆత్మను మనం క్రియేట్ చేసుకున్నామా? కాదు. దీనికి స్వామి ఎవరు? ఆయన యజమాని. ఈ వస్తువు ఆయన దగ్గర ఉండాలి, ఆయనకు ప్రవర్తింపచేసేట్టుగానే, ఆయనకు పనిచేసేలాగానే ఉండాలి. మనకు అది కాదు అని మనం దూరం వెళ్తున్నాం అనుకోండి, అది దోషం అవుతుంది. ఆయనకు సంబంధించిన దాన్ని మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దొంగతనం అవుతుంది. పోదరెక్కడినాయమ్మ ఆ స్వామి యొక్క ఆ సొత్తుని కలిగినటువంటి వాళ్ళ ఆచార్య పురుషులందరూ కూడాను తన వాక్కుల చేత అజ్ఞానులైనటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రతిబోధింపజేస్తున్నారు. స్వామి యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నారు. మనం వెళ్ళాలి కదమ్మా, సమయం అవుతుంది కదా, మనం వెళ్ళాలి అని అంటుందన్నమాట. అయితే ఈమెకి ఇప్పుడు చెప్తున్నా, పోదరెక్కడినాయ్ అమ్మా నీకు కన్ను ఎలాంటిది? నీ నేత్ర సౌందర్యాన్ని చూసి కృష్ణుడే నీ దగ్గరికి వచ్చి ఉంటాడమ్మా. ఆ కృష్ణుడు నిన్ను విడదీసి ఒక క్షణం కూడా ఉండలేరు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాము, నేత్రము అంటే నేత్ర సౌందర్యం అంటే జ్ఞానానికి ప్రతీక. ఈమెకి బాగా తెలుసు కృష్ణుడే మనకి ఏదైనా ఇవ్వగలిగిన వాడు.
మన యొక్క సాధన చేత ఆయన లభించేటువంటి వాడు కాదు. ఆ కృష్ణనామాన్ని కాబట్టి ఆయనే మనకు వస్తాడులే అనేటువంటి జ్ఞానం ఈమె దగ్గర ఉంది. కానీ ఇది తగదమ్మా, ఎందుకంటే లోకల్లో మనం చూస్తూ ఉంటాం, మనకి చుట్టూ ఉండేటువంటి తామర పువ్వుని ఎక్కడుంటుంది, అది బురదలో ఉంటుంది. బురదను తీసుకొని నేను బురదలో ఉన్నాను, ఈ బురదే నాకు అంకితం, నేను ఇక్కడే ఉండాలని బురదని చూడదు. అది అప్పుడే ఆహారాన్ని గ్రహించి సూర్యుడి కేసి చూస్తూ ఉంటుంది. అప్పుడే అది వికసించడము, దాని యొక్క అందాన్ని మనం అందరూ కూడా ఆస్వాదించగలుగుతాం. అవునా కాదా? అలాగే ఈ సంసారం అనేటువంటి దాంట్లో మనం ఉన్న ఈ విషయలంపకాటకాలని మనం స్వీకరిస్తూ ఉన్నా మన యొక్క మనస్సు భగవంతుడి కేసి వెళుతుండాలి, మన యొక్క ఇంద్రియాలు భగవంతుడి కేసే పనిచేయాలి. అలా అని చేస్తున్నారు కదండి అని మనల్ని ఎవరైనా పొగిడితే తీసుకోవాలి. కానీ ఈ స్థితికి కారకుడు భగవంతుడు అని ఆ భగవంతుడి పైన ఉంచాలి. లేదనుకోండి, లేదండి ఇంత ప్రాజెక్టు నేను భగవంతుడి అనుగ్రహం చేత చేశానని అన్నా అనుకోండి, ఎదుటివాడు వరే పిచ్చెట్టినట్టుంది, ఇంత కష్టపడి వీళ్ళు పొగుడుతుంటే ఇంకోటి ఎవడో భగవంతుడు అంటున్నాను, మన ఉద్యోగం కాస్త తీసి పడేస్తాడు. నేనే చేశానండి అని చెప్పాలి. కానీ మన మనస్సు ఇది భగవంతుడు నా చేత చేయించాడు, ఇది ఆయనకి అంకితం అనేటువంటి సద్భావన మనలో కలగాలన్నమాట. అలాగా అటువంటి అందమైనటువంటి పోదరకండిన జ్ఞానము కలిగిన దానా, అంటే నేత్ర సౌందర్యము కలిగిన దానా, కృష్ణుడే నీ దగ్గరకు వస్తాడని అనుకుంటున్నాను. ఇది తప్పమ్మా, నువ్వు దొంగవైతున్నావు. ఎందుకంటే నీకు తెలుసు, ఆత్మతత్వం తెలుసు, శరీరతత్వం తెలుసు. కలిసి మిగతా వాళ్ళని అలా దొంగతనం చేసేటువంటి వాళ్ళని ఆపాలి. నువ్వు దొంగవి, నువ్వు దొంగ కాకూడదు, నువ్వు స్వామి చెంది ఉండాలని మాకందరికి వచ్చి చెప్పాలి. నువ్వు అలా లోపల పడుకొని ఉన్నావమ్మా, లేచరా అంటున్నాను. కుళర కడైందు నీరాడాదే, చల్లగా ఉండేటువంటి నీటిలో మునిగి మన స్నానం చేయాలి కదమ్మా అని అంటుందన్నమాట. మనకి చూడండి, భరతుడు రామచంద్రుడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సరియు నదిలో ఎప్పుడు స్నానం చేసేవాడు తెలుసు? ఆయన తెల్లారుజామున 2 గంటలకు 3 గంటలకు వెళ్ళి స్నానం చేసేవాడట. ఎందుకనంటే ఆయన బయటకు వస్తే ఆ రామ విరహాన్ని ఎవరైనా చూసి పలికారంటే ఆయన తట్టుకోలేకపోతాడు. ఆ సమయంలో ఆ లోపల ఉండే వేడి మొత్తం అందరూ స్నానం చేస్తే పోతూ ఉండేటిదట ఆ సరియు నదిలో. అలాగే ఈ సంసారం అనేటువంటి ఈ చక్రంలో మనం కొట్టుకుపోయేటువంటి వాళ్ళు మనం భగవద్ విరహాన్ని ఎలా పోగొట్టుకోవాలి? భగవంతుడి యొక్క కళ్యాణ గుణగణాలు అనేటువంటి చల్లటి నామాలతోటి ఆ నామాలను స్మరిస్తూ ఆ సాగరంలో కనుక మనం స్నానం చేసినట్టయితే ఆ భగవద్ విరహము తొలగి మనం భగవంతుడి ముందుకి భగవంతుడి వైపు మనం వెళ్ళగలుగుతామమ్మా అని ఆ స్వామి యొక్క కీర్తిని పాడుతూ ఈరోజు అమ్మవారి యొక్క 8వ గోపికని అమ్మవారు మేలుకొల్పారనమాట. కానీ 9వ గోపికని ఎలా మేలుకొల్పుతారో రేపు యొక్క పాశురాన్ని అనుసంధానం చేసుకొని తెలుసుకుందాం. మనకి 2 రోజులతో ఇంకా 2 రోజులు అయిపోతే సగం మన తిరుప్పావ యొక్క వ్రతంలో సగభాగం అయిపోతుంది. ఇక సగభాగం నుండి స్వామిని ఎలా ఆరాధన చేయాలి, ఆ స్వామి దగ్గరికి ఎలా చేరుకోవాలి, చేసుకున్న తర్వాత ఎవరిని ఎలా మనం ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాలని అమ్మవారు మనం తెలియజేస్తారు. ఆ వైభవాన్ని ముందు వచ్చేటువంటి పాశ్రాల్లో తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.
కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద அன்றை வளகவனந்தாய போத்தி சன்னங்கத்து நிலங்கெடுத்தாய் திரள் போத்தி பொன்னத்தகட உதைத்தாய் புகழ் போத்தி கண்ணுகு நிலா விருந்தாய் கடல் போத்தி குன்னுகுடையாய் எடுத்தாய் குணம் போத்தி ரெண்டு வகை கொடுக்கும் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏற்று பறைகள்வான் இன்று யான் வந்தோ இலங்கேரோ பாவாய் லக்ஷ்மீ ஜனலாட்சாங்க சாட்சா ஸ்ரீவத்சவஸ்துதே ஸ்ரீமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேஷாய மங்களம் ஸ்ரீயப்பாந்தாய கல்யாணி தயேணி தயேர்த்தினாம் ஸ்ரீவேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் வாசனா பாதிதோரதே ஸ்ரீஹஸ்தகிரிநாதாய தேவராஜாய மங்களம் கமலாபிடகஸ்தூரி கர்த்தமாங்கிதவக்ஷதே யாதவாத்ரணிவாசாய சம்பத்புத்ராய மங்களம் மீனாத்ரணிவாசாய நித்யாய பரமாத்மனே சுபத்ரா பிராணநாதாய स्वोत्तिष्ठमालिका बन्धगन्धबन्धर विष्णवे विष्णुविष्णुदनोदायै गोदायै श्रीनगर्यां महाभुर्यां ताम्रपण्डितरे श्रीचन्द्रणे मूलधाम्ने वृषभोदाय मङ्गलम् श्रीशोभासिंहाभोगाश्रीमकल्पेतसात्विकैः महाप्राज्ञैर्भास्कराय मङ्गलम् तुलामूलावतीर्णाय गोविन्दाय सूरये सौम्यरामात्मये वेदान्तायास्तमङ्गलम् मंगलाचार्य पुरोगमैः सर्वैष्टपूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् ओम तद्विष्णो परमं वदकं ददा पश्यन्ति सूरयः एडुकोण्डलवाड वेंकटरमण गोविंद गोविंद विष्णोर्यत्पारमं वदं पर्याप्य अनन्तराय यदर्वस्तो मोदिरात्र उत्तमः भवति सर्वस्याप्ये सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सादितरुणा सिरहारे वन्दने चेवित् मुன்புத்தா மரியடையே போத்த முருள்கேடாய் தம்மே தன்னம் கொலத்தினில் விரிந்து நீ உத்தேவரங்களை கொல்லாமல் போகாது உத்தேவனகள்வான் என்றுகான் கோவிந்தா எத்தேக்கு மேலேழ் வரவிக்கும் உந்தன்னோடுத்தோமே யாவோ உனக்கே நாமாற்றைவோம் மத்தேனங்காமங்கள் மாத்தையோரம்பாவாய் சந்திரஹாலே வந்தன்னை சேவித்து முன்புத்தா மரியடையே போத்த முருள்கேடாய் பெத்தம்மே தன்னம் கொலத்தினில் விரிந்து நீ உத்தேவரங்களை கொல்லாமல் போகாது உத்தேவனகள்வான் என்றுகான் கோவிந்தா எத்தேக்கு மேலேழ் வரவிக்கும் உந்தன்னோடுத்தோமே யாவோ உனக்கே நாமாற்றைவோம் மத்தேனங்காமங்கள் மாத்தையோரம்பாவாய் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் கிரமஹத்தச் சேழையார் செந்திரைந்து அங்க பறிகொண்ட வார்த்தை அணபதுவை வைங்கமரத்தன் நரையில் பட்டரபிரான் கோதுஷ சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கே பிரசுரைப்பார் 2 மால் வரைத்தோல் சங்கம் திருமகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து எம்பருவரும் பாவாய் மாதவனை கேசவனை திங்கள் கிரமஹத்தச் சேழையார் செந்திரைந்து அங்க பறிகொண்ட வார்த்தை அணபதுவை வைங்கமரத்தன் நரையில் பட்டரபிரான் கோதுஷ சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கே பிரசுரைப்பார் 2 மால் வரைத்தோல் சங்கம் திருமகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து எம்பெருவரும் பாவாய். జై శ్రీమన్నారాయణ అందరూ కూడా పాసరానుసంధానం చేసుకొని స్వామికి హారతి ఇద్దాం. ఓం Please all of you repeat. Om புல்லின்வாய் கீண்டானை கொள்ளா வரக்கனை கிள்ளி கடைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ள எழுந்து விடியாழ முரங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் புள்ளக் குளிர குடைந்து நீராடாதே
பள்ளிக்கிடத்தையோ ஆவாய் நீரன்னாளாள் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ எம்பாவாய் புல்லின் வாய் கீண்டானை பொல்லாவக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடுப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலம்புக்கார் வெள்ள எழுந்து வியாழமுறங்கித்து புல்லும் சிலம் வினகான் போதலை கண்ணினாய் குருளக்குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீரன்னாளாள் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரம்பாவாய் நீலாதஸ்தரகிரிதடி சுத்தமுத்போத்ய கிருஷ்ணம் தாரார்த்தியம் சித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் திருஜனிகலிதம் யாவலா குர்யமுண்டே கோதாதஸ்யை நமயிதமிதம் कर्कटे पूर्वफल्गुण्याम् तुलसी कारणोद्भवाम् पाण्ड्ये विश्वम्भराम् गोदाम् वन्दे श्रीरङ्गनायकी கோதை பிறந்தவோர் கோவிந்தன் வாழ்மோர் சோதிமணிமாடம் தோண்ணமோர் நீதியார் நல்லவத்தருள்வார் மோர் நான் வளைகளோதுமோர் வெள்ளிபுத்தோர் வேதக்கோணோர் பாதங்கள் தீர்க்கும் பரமரடி காட்டும் கோவிந்தா கோதை தமிழை இந்துமைந்து மரியாதமாண்டரை வைகம் சமப்பதம் நம்பூ சர்வதேசகாலே ராமானுஜாரிய திவ்யாஜ்ஞா வர்த்ததாமபிவர்த்ததாம் ராமானுஜாரிய திவ்யாஜ்ஞா दिगंधव्यापिनी भूयात् साहि लोकहितैषिणी श्रीमन्न श्रीरंग श्रीयमनभद्रवाम् अनुदिनं संवर्धया श्रीमन्न श्रीरंग श्रीयमनभद्रवाम् अनुदिनं संवर्धया नमः श्रीदेवनाथाय नगरनिर्मणे प्रसादलब्धवरम प्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेश दयापात्रम् दिभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजा मातरम् मुनिम् வாடுதிருவாய் முடப்பிள்ளை மாதகவாழ்வாய் மணவாள மாமுனிவன் வாடியவன் மாறந்திருவாய் முடப்பொருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் செய்யத்தாமரை காலினை வாடியே சேலைவார் திருநாபிவாடியே துயமாரும் முருணோளும் வாடியே சுந்தர திறத்தோளினை வாடியே கையுமேந்திய முக்கோளும் வாடியே கருணையருந்திய கண்ணினை வாடியே புயலான அரங்கநகர்வான் கடகோபம் தந்த மின்னோள்வான் கடல் சூழ்ந்த மண்டலம் வான் இன்னமருணோத்தாண்டேரும் திருவாடி போரத்தழுத்தாள் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாடியே பெரியாழ்வாடு தொடுத்த வெண்பிள்ளை வாடியே மாமனத்து பின்னால் வாழியே வருணோத்தரார்பத்து முன்றைத்தாள் வாழியே உயரங்கற்கே கண்ணி கண்டளித்தாள் வாடியே மறுவாரந்திரவள்ளி வளனாள் வாழியே வன்புழுவை நகர் கோதை மலர்பதங்கள் வாழியே ஸ்ரீமதே ரம்யஜா மாத்ருமுனீந்திராய மகாத்மனே ஸ்ரீரங்கவாசினே பூயாதே நித்யஸ்ரீர்நித்யமங்கலம் நடப்பாள் ஆச்சாரிய சுவாமிகள் ஓம் அஸ்மத்குருभ्यो நமः ஜெய் ஸ்ரீமன்னாராயண.